జంబలకడి పంబ సినిమాల మొగోళ్ళను ఆడోళ్ళుగా మార్చి ఆడోళ్ళను మొగోళ్ళుగా మార్చే సీన్లు ఎంత గమ్మత్తుంటాయో ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కూడా అంతకంటే ఎక్కువ గమ్మత్తుగా ఉంటుంది. అవునుల్లా, ఒక మనిషి చచ్చిపోయిండు కానీ బతికిండు, బతికిండు కానీ చచ్చిపోయిండు. అదేంది అంత తికమక మాకతిక ఉన్నదంటారా? మాకు అట్లనే అనిపించింది మొదలు. అందుకే అందరం కలిసి అసలు ఏమైందో అరుచుకుందాం పాండ్రి. ఈ మేకలు పట్టుకొస్తున్న మేకల తాత ఎప్పుడో జీవిడ్చిండులా. అవును, బతికి లేడిప్పుడు, కాకపోతే మేకలు పట్టుకొస్తున్నాడు ఇంటికి. తలకాయల పురుగు గిట్లా మెసులుతున్నదా ఏంది? కళ్ళ ముంగట బతుకున్న మనిషిని పట్టుకొని కార్త కాలిపోయిన మనిషి అంటారు ఏంది అని కోపం చేస్తున్నారా? అయితే ఈ కోపం ఏదో ఆఫీసర్ల మీద చెయ్యుండ్రి. అవునులా, మరి వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు నిజంగానే ఆళ్ళ తలకాయల పురుగు మెసిలిందో ఏమో కానీ కళ్ళ ముంగట తిరుగుతున్న మనిషిని పట్టుకొని చచ్చిపోయిందని రికార్డులలో రాసిర్రాట. ఊర్ని కథ సల్లగుండా ఎవరుల్లా ఆఫీసరు క్యాలీ ఉండే డ్యూటీ చేస్తుండ్రా. పింఛన్ వచ్చేదాన్ని బంద్ చేసింది చచ్చిపోయిందని, పింఛన్ వచ్చేదాన్ని బంద్ చేసింది చచ్చిపోయిందని. ఈ పెద్ద మనిషి పేరు అన్నపు వెంకటయ్య. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం ఇప్పగురం ఊరు. 3 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తున్నదట, కానీ పోయిన 7 నెలల సంది వస్తలేదట. అరే, నెల నెల వచ్చే పెన్షను ఇప్పుడెందుకు వస్తలేదని గ్రామ పంచాయతీల మండల ఆఫీసులలో అడిగితే, అరే నువ్వు చచ్చిపోయినమాట అందుకే వస్తలేదు, రికార్డులల్లా ఇట్లనే ఉన్నదని అంటున్నారట. కలెక్టర్ ఆఫీస్కి పోయి చెప్పుకున్నా పని అయితలేదని బాధపడుతున్నాడు ఈ బాబు. పింఛన్ వచ్చేది పింఛన్ వస్తలేదు. ఇప్పుడు 7 నెలల కంచి ఈడిపోతే ఆడిపోమంటారు, ఆడిపోతే ఈడిపోమంటారు. ఎక్కడ పోయినా ఉత్త పని. కలెక్టర్ ఆఫీస్కి పోతే హైదరాబాద్ పోన్నారు. హైదరాబాద్ పోమంటే నాకు ఏది తెలియదు, ఎక్కడ పోతానని అప్పుడే కూకున్నా. మరి బతుకున్న మనిషిని చంపింది ఎవరు, ఎందుకు అట్లా చేసిర్రు తెలుసుకొని వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టుడా లేకపోతే ఇంకేదన్నా కేసు పెట్టుడా, పదవుల నుంచి సస్పెండ్ చేసుడా, ఏం చేస్తారో పెద్ద ఆఫీసర్లు ఇష్టం. కానీ ఈ పెద్ద మనిషికి అయితే న్యాయం చేయాలని అంటున్నారు తతీమ పెన్షన్ పైసలు తీసుకునే పెద్ద మనుషులు.